హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం కోదండరామస్వామి గుడి వీడియో పెట్టాను కదండి, అది 3K వ్యూవర్స్ చూసారు. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఈరోజు కళ్యాణం జరిగే ప్లేస్ చూపిపోతున్నానండి. ఇది ముఖద్వారం అండి, మనం వెళ్ళే రూటు. చాలా పెద్దగా ఉంటుందండి కళ్యాణం జరిగే ప్లేస్. ఎంతమంది వచ్చినా ఉండేలా ఉంటుందండి. మనకు కనపడేది జాంబవంతుని విగ్రహం అండి. అది ఈ మధ్యనే కట్టారండి. అది కళ్యాణం జరిగేటప్పుడు ఏం లేదు, ఈ మధ్యనే కట్టారు. చాలా పెద్దగా ఉందండి. ఈ విగ్రహం చూసిన పాటే తిరుమలకు వెళ్ళే రూట్ అలిపిరి రూట్లో మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది కదండి, అలానే కనిపించింది మాకు. చాలా ఎత్తుగా ఉందండి, చాలా బాగుంది చూసేదానికి కూడా. విగ్రహం చాలా బాగా కట్టారు. ఇక్కడ ఇంకా చాలా ఖాళీ ప్లేస్ ఉందండి. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా కడతారేమో, పార్క్ లాగా చేయొచ్చు. ఇక్కడ రోడ్స్ అన్నీ క్లీన్గా నీట్గా ఉన్నాయండి ఈ రూట్లో. ఇది టీటీడీ వారి కళ్యాణ మండపం అండి. ఇక్కడ మ్యారేజెస్ చేసుకోవాలంటే మనం రెంట్ పే చేసి చేసుకోవచ్చు అండి. చాలా పెద్దగా ఉంటుందండి. డైనింగ్ హాల్ కానీ మ్యారేజ్ హాల్ కానీ చాలా పెద్దగా ఉంటుందండి. ఏసీ నాన్ ఏసీ గదులు కూడా ఉన్నాయి. నీట్ అండ్ క్లీన్గా ఉంటాయండి రూమ్స్ కూడా. ఇక్కడ మనం కళ్యాణానికి వెళ్ళే ప్రాంగణం అండి. ఇది ముఖద్వారం అండి, ఇది కళ్యాణానికి వెళ్ళేది. ఇక్కడ నుండి గ్యాలరీ స్టార్ట్ చేస్తారండి మనం కళ్యాణం జరిగే ప్లేస్ వరకు. ప్రతి గ్యాలరీకి ఒక స్క్రీన్ ఉంటుందండి, పెద్దది. చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ మనం కళ్యాణం చూడాలంటే కనపడదు కాబట్టి ప్రతి దానికి ఒక గ్యాలరీలో స్క్రీన్ ఏర్పాటు చేస్తారు చూసే విధంగా. ప్రతి గ్యాలరీకి ఫ్యాను కూలర్ అయితే ఏర్పాటు చేస్తారండి, పిల్లలకి పెద్దలకి ఇబ్బంది కలగకుండా. వేసవి కాలం కాబట్టి ప్రతి గ్యాలరీకి 2-3 పోలీసులు ఉంటారండి. ఇక్కడ సెక్యూరిటీ చాలా బాగుంటుంది, చాలామంది ఉంటారండి. మనం ప్రతి గ్యాలరీలో వాటర్ కానీ మజ్జిగ కానీ సప్లై చేస్తూనే ఉంటారు. ప్రసాదాలు కూడా పెడతానే ఉంటారండి, ఇబ్బంది ఏం లేదు తిండికి. ఇక్కడ చాలా ఎత్తుగా నిర్మించారు కదండి, ముందైతే ఇలా లేదండి రేకులతో. 2018లో ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఎత్తుగా ఇలాగైతే నిర్మించారు, వానకి ఇబ్బంది కలగకుండా, ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగే టైంలో కనీసం 4 చినుకులన్నా పడతాయండి. చాలా చల్లగా ఉంటుంది వాతావరణం, అంత వేసవిలో కూడా. మనకు పున్నమి వెన్నెల్లో చందమామ ఎలా కనపడతాడంటే అండి చెప్పలేము, అంత బాగా కనపడతాడు. కళ్యాణం చూసే కోసమే వచ్చినట్టు ఉంటాడు. ఇంత దగ్గర కూడా నేను ఎప్పుడు కూడా కూర్చొని చూడలేదండి. మా దగ్గరైనా కూడా ఊరు, చాలామంది వచ్చేస్తుంటారు అప్పటికే వేరే వేరే ఊర్ల నుంచి కూడా. ముందు గ్యాలరీస్లో విఐపి పాసెస్ ఇస్తారండి. కళ్యాణం జరిగే చోటు కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ మొత్తం విఐపీస్ ఉంటారు. కళ్యాణం జరిగేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవారు వచ్చి పట్టు వస్త్రాలు, ముత్యాలు దేవుడికి సమర్పించి కళ్యాణం చూసి వెళ్తారండి. కొన్ని సందర్భాలలో టీటీడీ నుంచి కూడా పెద్దలు వచ్చి పట్టు వస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారండి. ముత్యాలు కళ్యాణం తర్వాత అందరికి వచ్చిన భక్తులందరికీ ముత్యాలు ఇస్తారండి. ముత్యాలు, అక్షింతలు అవి ఇస్తారండి. డెకరేషన్ చాలా బాగా చేస్తారండి కళ్యాణం టైంలో. ఇదేనండి కళ్యాణం జరిగే చోటు, ఇక్కడేనండి చేసేది. చాలా పెద్దగా ఉంటుందండి కళ్యాణ మండపం. రెండు వైపులా 2 విగ్రహాలు ఉంటాయండి కళ్యాణ మండపానికి. స్వామివారి విగ్రహంతో ఉంటుందండి పైన కళ్యాణం జరిగేలాగా ఉండే విగ్రహం ఒకటి ఉంటుందండి. చాలా ఎత్తుగా ఉంటుందండి ఈ ప్లేసు. మేమైతే రిటర్న్ బయలుదేరామండి ఇంకా ఇంటికి. కనిపించేది ఏకశిలా హోటల్ అండి. ఎవరైనా వచ్చిన వారికి రూమ్స్ కావాలంటే అది హోటలేనండి. ఏసీ నాన్ ఏసీ గదులు కూడా ఉంటాయి.
బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం కదా. ఈ ప్లేస్ అంతా కూడా దేవుని మాన్యం అండి. టీటీడీలో వెళ్ళిన తర్వాత ఇలా చేశారు, చాలా పెద్దగా కళ్యాణ మండపం. ఇదేనండి స్వామివారి కళ్యాణం జరిగే ప్లేసు. ఇంతవరకు ఎవరైనా కళ్యాణం చూడని వారు ఉంటే శ్రీరామనవమిలో వచ్చే పౌర్ణమి ముందు రోజేనండి కళ్యాణం, రండి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.